ఒంగోలు నగర సుందరీకరణపై కలెక్టర్ మరియు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పి. రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం ఆయన నగరంలోని విస్తృతంగా పర్యటించి సుందరీకరణ, అభివృద్ధి పరంగా చేపట్టాల్సిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాన ద్వారాల్లో స్వాగతార్చీలు, కూడళ్లలో ప్రముఖుల విగ్రహాలు, నగర చారిత్రక నేపథ్యం, విశిష్టతను తెలిపేలా పెయింటింగు, పచ్చదనం పెంపు, ఆర్ట్ గ్యాలరీలు, ప్రముఖుల చిత్రాలతో ఫేమ్ వాల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ దిశగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుతామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఒంగోలు మున్సిపాలిటీ ఫామ్ అయ్యి 1876లో ఫామ్ అయింది అండ్ 2026కి కరెక్ట్గా 150 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా సిటీలో కొన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు సిటీ బ్యూటిఫికేషన్, కొన్ని జంక్షన్స్ ఇంప్రూవ్ చేయడం అనేది ఈరోజు చూడటం జరిగింది. సుమారు ఒక 7-8 ప్లేసెస్లో మనం ఈ ఇంప్రూవ్మెంట్స్ అనేది చేస్తున్నాము. అదేవిధంగా ఎంట్రన్స్ ఎక్కడైతే ఉందో ఎంట్రన్స్లో కూడా కొద్దిగా ఫేస్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా దాన్ని కూడా మనం ఈరోజు మున్సిపల్ అధికారులు నేను కూడా స్వయంగా విజిట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కలెక్టరేట్ ఆవరణం కూడా కొంత రెనోవేషన్ చేయాలని నిర్ణయించాము. దాంట్లో భాగంగా రెనోవేషన్ వర్క్స్ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ 150 ఇయర్స్ ఆఫ్ ఒంగోలు అనేది మనం సెప్టెంబర్ ఎండింగ్కి 150 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించాము. సో దాంట్లో ఇంకా కొన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలనే దాని మీద కూడా షెడ్యూల్ త్వరలో గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషను ఇది కన్సిస్టింగ్ ఆఫ్ 2 కాన్స్టిట్యున్సీస్, ఒకటి ఎస్ఎన్పాడు ఉంది, అదేవిధంగా మన ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఉంది. సో ఇద్దరు ఎమ్మెల్యేస్తో కన్సల్ట్ చేసిన తర్వాత, ఎంపీ గారితో కూడా కన్సల్ట్ చేసిన తర్వాత దీని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మనం త్వరలోనే రిలీజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.